వరంగల్ భద్రకాళి ఆలయ సమీపంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 320F జిల్లా లయన్స్ క్లబ్ ఆఫ్ హన్మకొండ సుబేదారి ఆధ్వర్యంలో జోనల్ చైర్మన్ సిరికొండ భాస్కర్ రావు స్పాన్సర్షిప్ లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా 320F జిల్లా గవర్నర్ కుందూరు వెంకటరెడ్డి, రీజనల్ చైర్మన్ జన్నపురెడ్డి, రాజిరెడ్డి, జోనల్ చైర్మన్ డాక్టర్ సిరికొండ భాస్కర్ రావు హాజరై అన్నదానం నిర్వహించారు. రీజియన్ 2, జోనల్ 2 పరిధిలోని లయన్స్ క్లబ్లు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకున్నాయి. ఈ మహా అన్నదాన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిస్ట్రిక్ట్ గవర్నర్ కుందూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామని, సామాజిక సేవలో బాధ్యతగా ప్రతి ఒక్కరూ ప్రజలకు సేవలు అందించేందుకు ముందుకు రావాలని కుందూరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. నేషనల్ పరంగా లయన్స్ క్లబ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ 320F ద్వారా లయన్స్ క్లబ్ ఆఫ్ సుబేదారి క్లబ్ ద్వారా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. భాస్కర్ రావు గారు దాని జోన్ చైర్మన్ గారు వారు స్పాన్సర్ చేయటమైంది. ప్రెసిడెంట్ వీణా గారు అండ్ ఆర్సీ గారు జన్నపురెడ్డి రాజిరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని సుమారు 250 మందికి ఇంటర్నేషనల్ పరంగా లయన్స్ క్లబ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ 320F ద్వారా లయన్స్ క్లబ్ ఆఫ్ సుబేదారి క్లబ్ ద్వారా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. భాస్కర్ రావు గారు దాని జోన్ చైర్మన్ గారు వారు స్పాన్సర్ చేయటమైంది. ప్రెసిడెంట్ వీణా గారు అండ్ ఆర్సీ గారు జన్నపురెడ్డి రాజిరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని సుమారు 250 మందికి ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. లయన్స్ క్లబ్స్ ఈ కార్యక్రమము హంగర్ రిలీఫ్ కార్యక్రమంగా నామకరణం చేసి ప్రతి వారము ప్రతి దగ్గర జరుగుతున్నది ఈ కార్యక్రమం. దీనికి ఇటువంటి కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారా చాలా సర్వీస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఈ డిస్ట్రిక్ట్లో 91 క్లబ్లు ఇప్పటికీ ఉన్నాయి. 3000 పైచిపు మెంబర్స్ ఉన్నారు. వారి ద్వారా వివిధమైన కార్యక్రమాలు, వివిధమైన సర్వీస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు వెంకటరెడ్డి అండి, గవర్నర్ డిస్ట్రిక్ట్ 320F గవర్నర్ వెంకటరెడ్డి. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320F గవర్నర్ గారు అయినటువంటి కుందూరు వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మా రీజియన్ చైర్పర్సన్ మా రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో, అలానే మా జోనల్ ఇన్ఛార్జ్ భాస్కర్ రావు గారు స్పాన్సర్ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని, అంటే అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. లయన్స్ క్లబ్ హన్మకొండ సుబేదారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భద్రకాళి దేవస్థానానికి వచ్చినటువంటి భక్తులందరి నుంచి చాలా విశేషమైన స్పందన వచ్చింది. ప్రతిసారి అంటే ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు కూడా లయన్స్ క్లబ్ నుంచి హంగర్ రిలీఫ్ కార్యక్రమం 365 రోజులు నిర్వహిస్తున్నాము. అయితే ప్రధానంగా గవర్నమెంట్ హాస్పిటల్ హన్మకొండ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది. కానీ ఇక నుంచి ప్రజల్లోకి వెళ్ళి ఎక్కడెక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ కూడా ప్రజల ఆకలి తీర్చాలని, అన్నార్థుల యొక్క అవసరం తీర్చాలని చెప్పి భావించి మొదటి కార్యక్రమంగా ఈ సంవత్సరం మేము ఈ డైనస్టిక్ ఇయర్లో మొదటి కార్యక్రమంగా ఈ సంవత్సరం భద్రకాళి అమ్మవారి దేవస్థానం నుంచి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రజల నుంచి చాలా రెస్పాన్స్ వచ్చింది. అలానే లయన్స్ క్లబ్ని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని, ఎవరైతే అన్నార్థులు ఉన్నారో వాళ్ళందరి ఆకలి బాధలు తీర్చాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320F గవర్నర్ గారు అయినటువంటి కుందూరు వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మా రీజియన్ చైర్పర్సన్ మా రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో, అలానే మా జోనల్ ఇన్ఛార్జ్ భాస్కర్ రావు గారు స్పాన్సర్ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని, అంటే అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. లయన్స్ క్లబ్ హన్మకొండ సుబేదారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భద్రకాళి దేవస్థానానికి వచ్చినటువంటి భక్తులందరి నుంచి చాలా విశేషమైన స్పందన వచ్చింది. ప్రతిసారి అంటే ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు కూడా లయన్స్ క్లబ్ నుంచి హంగర్ రిలీఫ్ కార్యక్రమం 365 రోజులు నిర్వహిస్తున్నాము. అయితే ప్రధానంగా గవర్నమెంట్ హాస్పిటల్ హన్మకొండ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది. కానీ ఇక నుంచి ప్రజల్లోకి వెళ్ళి ఎక్కడెక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ కూడా ప్రజల ఆకలి తీర్చాలని, అన్నార్థుల యొక్క అవసరం తీర్చాలని చెప్పి భావించి మొదటి కార్యక్రమంగా ఈ సంవత్సరం మేము ఈ డైనస్టిక్ ఇయర్లో మొదటి కార్యక్రమంగా ఈ సంవత్సరం భద్రకాళి అమ్మవారి దేవస్థానం నుంచి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది.
ప్రజల నుంచి చాలా రెస్పాన్స్ వచ్చింది. అలానే లయన్స్ క్లబ్ని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని, ఎవరైతే అన్నార్థులు ఉన్నారో వాళ్ళందరి ఆకలి బాధలు తీర్చాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.